ఈ బుధవారం క్రమంలో పరిశుద్ధాత్మ దేవుడిని మరి ఏ వాక్యం బోధించాలని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచటానికి ఇచ్చినటువంటి వాక్ ఆదికాండము 27వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. ఆదికాండం 27వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమును తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇస్సాకు మనకు కనపడుతున్నాడు. ఇస్సాకుకి మంద దృష్టి ఉందంట. మీకు ఫస్ట్ వచనంలో మీకు కనపడాలి. అక్కడ మీరు ఒకసారి చూస్తే ఇస్సాకుకి మంద దృష్టి ఉంది. ఈరోజు నేను మన టాపిక్ ఏంటంటే మనం దేని మీద చెప్పుకోబోతున్నామంటే మంద దృష్టి మీద. మంద దృష్టి ఎంత భయంకరమోనండి మంద దృష్టి. నేను మీకు 2 విషయాలు 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వినుటకు చెవులను గ్రహించడానికి మనస్సును ప్రభు అనుగ్రహించునుగాక. ఇక్కడ ఇస్సాకుకి మంద దృష్టి ఉంది. ఆయన అంటున్నారు మొదటి వచనంలో చూడండి, ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మంద దృష్టి కలిగినప్పుడు. ఈ మంద దృష్టి కలిగినటువంటి ఈ యొక్క ఇస్సాకు ఒకటి గ్రహించాడు, నేను వృద్ధుడిని అని. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటి మాట నేను మీకు చెప్తున్నాను, ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళేటువంటి మాటలు ఇవి. మీరు ఇది చదివినా అర్థం కాదు. ఏదో చదివితే పైన చదువుకుపోతారు కానీ మీకు అర్థం అవ్వదు. జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకుకి ఏముందండి? మంద దృష్టి ఉంది. అతను ఏం గమనించాడు? నేను వృద్ధుణ్ణి, నేను ముసలివాణ్ణి అంటున్నాడు. ఈ వచనంలో అంటున్నాడు, 4వ వచనంలో అనుకుంటా, నేను చావక మునుపు. మీరు పట్టుకోవలసిన మాట, ఇస్సాకు వృద్ధుడు. ఇస్సాకు అంటున్న మాట నేను చావక మునుపు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకుకి ఏ దృష్టి ఉందట? మంద దృష్టి వల్ల ఇస్సాకు వృద్ధుడయ్యాడు. ఒక పక్కన ఇస్సాకు వృద్ధుడయ్యాడు, ఇస్సాకుకు మంద దృష్టి ఉంది. ఇస్సాకు అంటున్నాడు, నేను చావక మునుపు నా కుమారుడా, నేను చావక మునుపు నువ్వు అడవికి వెళ్ళి నువ్వు వేటాడి నాకు ఒక రుచి కలిగినటువంటి మాంసమును తీసుకురా, భోజన పదార్థాలను తీసుకురా అని తండ్రి కుమారుడికి చెప్తున్నాడు. ఆత్మీయమైన సత్యం ఏంటంటే మంద దృష్టి కలిగిన వాడు పరిస్థితులను బట్టి మాట్లాడతాడు. ప్రియ దైవజనమా, ఇస్సాకు ఏమన్నా కొడుకు తెచ్చినటువంటి, అంటే ఇస్సాకు నేను చావకు మునుపు నువ్వు నాకు తీసుకొచ్చి రుచిగల భోజనం పెట్టరా అన్న తర్వాత, సరే ఏదో ఒకటి మోసం జరిగింది, అన్న తేపోయి తమ్ముడు తెచ్చాడు, తిన్నాక ఏమైనా చచ్చిపోయాడు అంటారా? ఇస్సాకు చనిపోలేదండి. మీరు డౌట్ లేదు, అసలు చనిపోలేదు, చాలా కాలం బతికాడు. నేను చనిపోక మునుపు అన్న మాట తర్వాత అతను చాలా కాలం బతికాడండి ఇస్సాకు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మంద దృష్టి కలిగిన వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను ఇప్పుడు. మంద దృష్టి కలిగిన వాళ్ళంట పరిస్థితులను బట్టి మాట్లాడతారంట. మంద దృష్టి కలిగిన వారంట నిరీక్షించరంట పరిస్థితులు. ఇప్పుడు ఒకటి సపోజ్ చెప్తున్నాను, ఏదన్నా ఉపద్రవం నీ మీదకు రంగా ఇంకేముంది, చచ్చిపోతాం. మేము ఇంకా చచ్చిపోతాము, మేము గెట్టనవ్వము, మేము పైకి రాము, మేము లెగలేము, మేము ఆశీర్వదించబడము, మేము దీవించబడము, ఇంకేముంది, మేము చచ్చిపోతాం.
ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము చచ్చిపోతాం, ఈ రోగం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నాకు నాకు నయం అవ్వదు. చూడండి, వాళ్ళకు వాళ్ళే తీర్పులు తీసేసుకుంటా ఉంటారు, తీర్పులు తీర్చేసుకుంటా ఉంటారు. ఇస్సాకు కూడా తనకు కలిగిన మందదృష్టిని బట్టి నేను వృద్ధున్నైపోయాను, నేను ఇక చనిపోతాను, నేను చనిపోతాను అని ఒక డిసైడ్ అయిపోయాడంటే ఒక తీర్పు అన్నమాట. నేను చనిపోతున్నాను కొడుక, నువ్వు వెళ్ళి అడవికి పోయి మంచి మాంసాన్ని పట్టుకొచ్చి నాకు రుచిగల భోజనాన్ని వడ్డించుకొని రారా అని చెప్పేస్తున్నాడు. అది చెప్పిన తర్వాత ఏమన్నా చనిపోయాడు ఇస్సాకంటే? చనిపోలేదు, చాలా కాలం బ్రతికాడు. దేవునికి స్తోత్రం. నేను ఏమంటున్నానంటే, మందదృష్టి కలిగిన వాళ్ళు అంటే తర్వాత ఎలా ఉంటుందో వాళ్ళు చూడలేరు. ఆత్మనేత్రాల వరకు తెరవబడక జరుగుతున్న ఉపద్రవాలను బట్టి, వస్తున్నటువంటి ఉవ్వెత్తు లెగుస్తున్నటువంటి అలలను బట్టి, వారి కుటుంబంలో వస్తున్న శ్రమలను బట్టి, లేదంటే వారి మీదకి వచ్చిన నిందలను బట్టి, లేదంటే వారికి వచ్చిన రోగాన్ని బట్టి, లేదంటే వారికి వచ్చిన ఆర్థిక సమస్యలను బట్టి, లేదంటే వారికి వచ్చినటువంటి మాటలను బట్టి వారు ఏం డిసైడ్ అయిపోతారంటే ఇక నా పని అయిపోయింది. ఇస్సాకుకి మందదృష్టి కలిగి అతను అనుకుంటున్నాడు, ఇక నేను చనిపోతాను. ఏమయ్యా ఇస్సాకు, చనిపోతాను అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఏమన్నా చనిపోయావా అంటే చావలేదు, చాలా కాలం బ్రతికినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ మందదృష్టి కలిగిన వాళ్ళు చాలా మంది భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, బిడ్డల పరిస్థితులు కావచ్చు, కుటుంబ ఆర్థిక పరిస్థితి కావచ్చు, విచ్ఛిన్నమైపోవడం మనం చూస్తున్నాం. మందదృష్టి కలిగిన వారు ఏంటంటే, ఇప్పుడు భార్య ఉందండి, కొత్తగా పెళ్ళైంది, వాళ్ళకి 2-3 నెలలైంది. ఈ భార్య భర్తని అర్థం చేసుకోదు. మందదృష్టి కలిగిన భార్య అతని ప్రేమను అర్థం చేసుకో. 2-3 నెలలకి ప్రేమ అర్థమైపోద్ది. భార్యాభర్తల ప్రేమ 2-3 నెలలకి. బయట నుంచి వచ్చిన ఆడపిల్ల ఆలోచించవలసినటువంటి విధానం చూడండి ఎట్లా ఉందో. దానికి మందదృష్టి కలిగి ఫ్యూచర్లో ఎలాగుంటుందో, ఫ్యూచర్లో దేవుడు ఆశీర్వదిస్తాడు, ఫ్యూచర్లో దేవుడు మరి దీవిస్తాడని అది ఎరగక ఉన్న పరిస్థితిని బట్టి, భర్త యొక్క స్థితిని బట్టి ఆమె డిసైడ్ అయిపోయింది, వీడి దగ్గర నాకు ప్రేమ దొరకదని. ఆమె ఇంకొక లైఫ్ చూసుకున్నటువంటి రోజులు ఈ రోజులు. అటువంటి వారు లేరా కుటుంబాల్లో? పెళ్ళైన 2-3 నెలలకి విడిపోయిన వారు, లేదంటే పెళ్ళైన మరుసటి రోజే లెగిసిపోయి వెళ్ళిపోయే వాళ్ళు లేరండి. ప్రపంచం మీద కుప్పలు తక్కువ ఉన్నారు. దానికి మందదృష్టి కలిగి, లేదంటే వీడికి మందదృష్టి కలిగి నా భార్య దగ్గర ప్రేమ దొరకదు, నాకు నా భార్యకి ఇంతే, నా భార్య శాడిస్టుది, నా భర్త శాడిస్టుడు, వీడి దగ్గర ప్రేమ దొరకదు, వీడి దగ్గర సుఖం దొరకదు, వీడి దగ్గర ఆప్యాయత దొరకదు, వీడి దగ్గర మంచి దొరకదు అని చెప్పి ఆమె డిసైడ్ అయిపోయి, వీడి డిసైడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతున్నారు ప్రపంచంలో. ఎన్ని కుటుంబాలు చూడట్లేదండి? మందదృష్టి కలిగిన కుటుంబాలు డిసైడ్ అయిపోతున్నారు. తీర్పు, ఇక నా బ్రతికించే, ఇక నా జీవితం ఇంతే, ఇక నా పరిస్థితి ఇంతే అని తీర్పు తీర్చుకొని వారి జీవితాలను నాశనం చేసుకుని వారి భూప్రపంచాల మీద బోలెడు మంది ఉన్నారు. ఆలోచించండి. ఇస్సాకు కూడా ఒక డిసైడ్లోకి వచ్చేసాడు, ఒక తీర్పులోకి వచ్చేసాడు, నేను చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతాను ఇస్సాకు అంటే, నేను వృద్ధుడిని. ఎంతమంది బతకట్లేదు? ముసలోళ్ళు, వృద్ధులు. అట్లే అంటే వృద్ధాప్యం ఎంత ఉందని చచ్చిపోతున్నారండి వృద్ధులు. మీరు అర్థం చేసుకోండి, ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి మాట వినండి. మీరు చదివితే మీకు అర్థమవుతాయి విషయాలు, చాలా లోతైన విషయాలు ఇవి. ఇస్సాకు చేసుకున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి విధానం చూడండి. మందదృష్టి కలిగినటువంటి ఇస్సాకు నేను వృద్ధున్నని అంటే పరిస్థితిని బట్టి తన డిసైడ్ అయ్యాడు, నేను చనిపోతున్నాను. ఈరోజు నా మందదృష్టి నీకు ఉందేమో, నువ్వు డిసైడ్ అయిపోతున్నావేమో, నువ్వు డిసైడ్ చేసేసుకుంటున్నావేమో, ఇక నా పరిస్థితి అయిపోయిందని, ఇక నా స్థితి అయిపోయిందని నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావేమో. ఇక నా పరిస్థితి ఇంతే, ఇక నా తల్లి ఇంతే, ఇక నా బిడ్డలు ఇంతే, ఇక నా భర్త ఇంతే, ఇక నా కాపరం ఇంతే, ఇక నా సంసారం ఇంతే. నీవు డిసైడ్ అయిపోయి లేనిపోయిన నిర్ణయాలు తీసుకుంటావేమో. గమనించండి ఒకసారి. లేనిపోయిన నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్కరికి మందదృష్టి ఉంది. ఈ మందదృష్టి కలిగిన వాడు ఫ్యూచర్ చూడలేడు. అంటే ఇప్పుడు ఇలా ఉంది, రేపటి రోజు నా పరిస్థితి ఇలా ఉండదు అన్న మైండ్ సెట్ అడిగి రాదు. ఓకే, ఇప్పుడు నేను ఆర్థికంలో ఉన్నాను, రేపటి రోజు దేవుడు నన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడన్న నిరీక్షణ అడుగు ఉండదు. మందదృష్టి కలిగిన వాళ్ళకి ఇక ఆర్థికం ఉందానికి ఇక నేను దీంట్లో చచ్చిపోతానని ఆడికాడు డిసైడ్ అయిపోతాడు. ₹1,00,000 అప్పు ఉంటే ఇక నేను తీర్చలేనని ఆత్మహత్యలు చేసేసుకుంటున్నాను.
మందదృష్టి. ఈ మందదృష్టి ఏం చెప్తుందంటే, అరే ఇక నీ పని అయిపోయిందిరా. ఈ మందదృష్టి కలిగిన వాళ్ళు ఫ్యూచర్ని చూడనివ్వదు, దేవుడు చేసే కార్యాలు చూడనివ్వదు. దేవుడు నీకు వారం తర్వాత, 10 రోజుల తర్వాత, నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత చేయబోతున్నటువంటి అద్భుతాన్ని ఈ మందదృష్టి చూడనివ్వదండి. ఈ మందదృష్టి డిసైడ్ చేసేస్తుంది నీ జీవితాన్ని అప్పటికప్పుడే. నువ్వేం చేస్తావంటే డిసైడ్ చేసుకొని నీ చేతులారని జీవితాన్ని నాశనం చేసేసుకుంటావు, చేతులారని బ్రతుకుని నాశనం చేసేసుకుంటావు. కొంతమంది చెప్తున్నాను అంటే మీకు ఉదాహరణలు చెప్తున్నాను. ఇంకొక ఆమె చర్చికి వస్తూ ఉంటుంది, చర్చికి వస్తూ ఉండి మేలు జరగకపోతే చర్చి మానేస్తుంది. అంటే ఫ్యూచర్లో దేవుడు ఏం చేస్తాడనేది ఆమెకి కనులకి ఇక కనపడదు. మందదృష్టి. ఏం చేస్తున్నాడు దేవుడు మాకు, ఏం చేస్తున్నాడు దేవుడు మాకు, ఏం చేస్తున్నాడు దేవుడు మాకు అని మానేసేస్తుంది. మందదృష్టి. ఏం చేస్తాడో దేవుడు ఆ మందదృష్టి చూడనివ్వదు. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ మందదృష్టి చూడనివ్వదు. దేవుడు నీ జీవితంలో ఇటువంటి ఆశీర్వాదాన్ని ఆయన నింపుతాను అని ఆ విధానం ఏదైతే ఉంటుందో మందదృష్టి చూడనివ్వదు. మందదృష్టి కలిగిన ప్రజలు ఎలా ఉంటారంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోతారు. ఫ్యూచర్ వాళ్ళకి చూడనివ్వకుండా ఈ మందదృష్టి చేసేస్తుంది. ప్రియదేవిచనమా, మొదటి పాయింట్ నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ఇస్సాకు ఆ మందదృష్టితో నేను వృద్ధుణ్ణని గమనించాడో, ఎప్పుడైతే ఇస్సాకు ఆ మందదృష్టితో నేను ముసలివాడినని గమనించాడో, ఆ గమనించిన వ్యక్తి ఏం డిసైడ్ అయిపోయాడు, నేను చనిపోతాను. ఇంకో మాటలేదు, నేను చనిపోతా, కన్ఫామ్గా నేను చనిపోతాను. కుమారుడికి చెప్పాల్సిన మాటలంటే అవి, నేను చనిపోతున్నాను రాని, నేను చావుకు మునిపే నాకు రుచి కలిగిన భోజనాలు, రుచికరమైన భోజ్యాలు తెచ్చి నాకు పెట్టు. చూసారండి, మందదృష్టి కలిగిన వాడి యొక్క విధానం ఎలా ఉంటుందో. ఒకవేళ సపోజ్ నీలో ఉందేమో ఈ భయంకరమైన మందదృష్టి, చాలా జాగ్రత్త బ్రదర్. నీ జీవితంలో నాశనం చేసుకుంటావు. దేవుడు నీ కొరకు ప్రణాళిక గీసిపెట్టి ఉంచాడు ముందు. దేవుడు నీ కొరకు ఒక ఉన్నతమైన శక్తిని, దేవుడు నీకు ఒక ఉన్నతమైన ధైర్యాన్ని, దేవుడు నీకు ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన దీవెన దేవుడు నీ కొరకు ఫ్యూచర్లో దాచిపెట్టి ఉంచారు. హలో, నీవు జరుగుతున్న సిచ్యువేషన్ల బట్టి, జరుగుతున్న సందర్భాలను బట్టి, వస్తున్న ఉపద్రవాలను బట్టి నీకు నువ్వు డిసైడ్ చేసుకోవద్దు. ఒకవేళ నువ్వు మందదృష్టితో నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, నా కుటుంబం ఇంతే, నా బిడ్డలు ఇంతే, నా తల్లిదండ్రులు ఇంతే, నా సంసారం ఇంతే, నా కాపురం ఇంతే అని నీవు డిసైడ్ అయిపోయి గనక ఏదన్నా నిర్ణయం తీసుకుంటే, నేను చెప్తున్నాను, నువ్వు చాలా తొందరపడుతున్నావు. నీ జీవితాన్ని నువ్వు చేతులారా నాశనం చేసుకుంటావు. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు మీకు, ఎన్నో ఉదాహరణలు తీసుకురావచ్చు. మీకు అర్థం అవ్వాలని భార్యాభర్తల విషయం తీసుకొచ్చి చెప్పాను. మీకు అర్థం అవ్వాలని చర్చికి ఒక ఆమె వచ్చింది, ఆమె కార్యం జరగట్లేదని మానేసింది. మందదృష్టి. ఫ్యూచర్లో ఏం చేస్తాడో వాళ్ళకి కనపడదు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడో వీడికి కనపడదు. వీడు జరుగుతున్న సిచ్యువేషన్ల బట్టి డిసైడ్ అయిపోతాడు. వీడు భయంకరమైన ఆర్థికంలో ఉన్నావు, ఇక నా చీన అయిపోయిందిరా, నా బ్రతుకింతే, ఆర్థికమే నా బ్రతుకు అని డిసైడ్ అయిపోతారు. దేవుడు రేపో మాపో మారుస్తాడన్న విధానం ఇలా రాదు. ఇక మా జీవితాలు ఇంతేనా, ఇక మా బ్రతుకులు ఇంతేనా, ఇక మా సంసారాలు ఇంతేనా. చూడండి ఈ మాటలు, ఇక మా పని అయిపోయింది, ఇక మా జీవితం అయిపోయింది, ఇక మేము చచ్చిపోతాము, ఇక మా పని ఇక్కడ ఆగిపోయింది, మా లైఫ్ ఇక్కడితో ఆగిపోయింది, మా నడక ఇక్కడితో ఆగిపోయింది, మా ప్రయాస ఇక్కడితో ఆగిపోయింది, ఇక అంతా అయిపోయింది, ఇక అంతా అయిపోయింది, ఇక అంతా అయిపోయిందని వీడు కలుగున్న మందదృష్టితో వాడు డిసైడ్ అయిపోతాడు. ఏమో కలుగున్న మందదృష్టితో ఆమె డిసైడ్ అయిపోద్ది. ఇస్సాకులాగా. జ్ఞాపకం చేసుకుని దైవజన్మా, ఒకవేళ నీకు ఇటువంటి జబ్బు ఉందేమో, అది మందదృష్టి. అది మందదృష్టి నిన్ను అలా చేస్తుంది. దేవుడు రేపు మే నెలలో చేసే కార్యం నీకు కనపడనివ్వడాడు. వచ్చే నెల జూన్ నెలలో దేవుడు నీ ప్రణాళిక, నీ యావత్తు నెరవేర్చేది వాడు చూడనివ్వడు. ఎందుకంటే నీ కళ్ళ ముందుకు జరుగుతున్నటువంటి అప్పులు, నీ కళ్ళ ముందు జరుగుతున్న గొడవలు, నీ కళ్ళ ముందు జరుగుతున్న ఆర్థిక పీడితం, నీ కళ్ళ ముందు జరుగుతున్న గొడవలు, నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి భయంకరమైన సిచ్యువేషన్లు మాత్రమే నీ కళ్ళ ముందుకు తెచ్చి పెడతాడు. అది మందదృష్టి. అది ఇక నువ్వు డిసైడ్ అయిపోతావు, అయిపోయిందిరా నా బ్రతుకు. ఒకవేళ
ఇది కొంతమంది హృదయాలే గ్రహిస్తున్న ఈ రాత్రి ఎవరో ఉన్నారు సంఘములో, నీకు కలిగిన మందదృష్టి ద్వారా నీ లైఫ్ నువ్వే డిసైడ్ చేసేసుకుంటున్నావు. నీ జీవితం నువ్వే డిసైడ్. ఒక్కరోజు కూడా అనలేదా నా బ్రతికి ఇంతే అయిపోయిందని నీవు? ఇక నా జీవితం ఇంతే, నేను ఆత్మీయ జీవితంలో ఎదగలేను, నేను ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉండలేను, నేను ఇక అభిషేకాన్ని నేను పొందుకోలేను, ఇక నేను దేవునికి దగ్గర అవ్వలేను, ఇక అయిపోయింది నా జీవితం అని అనుకునే బ్రతుకులు లేవా ఇక్కడ? అనుకునే జీవితాన్ని ఇక్కడ కూర్చుని ఉపదేశాలు వినట్లేదా? కొంతమంది ఏమో భక్తి జీవితంలో, కొంతమంది ఏమో భౌగోళికంగా. ఏదన్నా కావచ్చండి ప్రియదావిస్తున్నా. ఈ మందదృష్టి అనేది నువ్వు గమనించుకో. ఈ రోజు నుంచి అన్న నువ్వు గమనించుకో. డిసైడ్ చేసేస్తుంది అంతే. నీ నోటితో నువ్వే డిసైడ్ చేసేస్తావు. ఇక వీడు మారడు అనిద్ది తల్లి. భార్య అంటది ఇక వీడు మారడు అంటది భర్తని. భర్త అనుకుంటాడు ఇది మారదంటాడు భర్త. అంటే మీకు మీరు డిసైడ్ చేసేసుకునేది ఏ దృష్టి? మందదృష్టి. ఫ్యూచర్ కనపడదు వీళ్ళకి. రాబోతున్న దినాలు దేవుడు ఏం చేస్తాడో, ఏ కార్యాన్ని చేస్తాడు వీళ్ళకి అంతు చిక్కదు, కళ్ళకి కనపడదు. ఉన్న సిచ్యువేషన్ బట్టి గలిబిలి అయిపోతారు. ఒక్కడ అవటం కాక కుటుంబంలో మొత్తాన్ని గలిబిలి చేసేస్తారు. ఆ గలిబిలితో పాటు ప్రార్థనా పరుడు కూడా, భక్తి పరుడు కూడా, సమర్పణ పరుడు కూడా, ప్రతిష్ఠిత పరుడు కూడా కదిలిపోతాడు. లేరా ఈ దరిద్రాలు కొంపల్లో? చండాలమైనటువంటి ఒక మందదృష్టి ఒక్కడుకుంటే చాలు కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది. మందదృష్టి ఒక్కడుకుంటే చాలు, మందదృష్టి భర్తకో భార్యకో లేదంటే పిల్లోడికో లేదంటే పిల్లకో ఒక్కదానికి ఒక్కడుకుంటే చాలు కుటుంబం మొత్తాన్ని వణికిచ్చేస్తారండి ఒక్కళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి. దానివల్ల ప్రతిష్ఠితలో ఉన్నోడు కూడా, శ్రద్ధ కలిగి భక్తి చేస్తున్నాడు కూడా, పరిశుద్ధంగా ఉన్నవాడు కూడా వణికిపోతాడండి, కదిలిపోతాడండి. ఇటువంటి దినాలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారా? ఎవరిలో ఉంది నీ ఇంట్లో మందదృష్టి? ఒకవేళ నీకే ఉందేమో సరి చేసుకో. ఈ రాత్రి ఫ్యూచర్ కనపడట్లేదేమో. దేవుడు నీ కొరకైన ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆ స్థాయి, ఉన్నతమైన ప్రణాళిక దేవుడు నీ కొరకు చేయబోతున్నా, లేదంటే దేవుడు నీ కొరకు దాచి ఉంచినది నీకు కనపడకుండా అపవాది యెహోలోక దేవత నీకు గుడ్డితనమును కలగచేసి నీ పరిస్థితులని నీ ముందు పెడుతుందేమో. ఇస్సాకు పరిస్థితి ఏం పెట్టింది? మన దృష్టి ముందొచ్చి ముసలాడు రాను మందంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇస్సాకు ముందుకు ఏం తీసుకొచ్చింది? మన దృష్టి ముసలాడివి. ఇంకేమంది? మన దృష్టి నువ్వు చచ్చిపోతావురా అంత. ఇక అదే పట్టుకున్నాడు ఇక ఇస్సాకు. ఎందుకంటే అతను మంద దృష్టి వచ్చేసింది కదా. చాలా కాలం బతికాడు ఇస్సాకు. అది తెలియనివ్వలేదు ఆ మంద దృష్టి. నువ్వు చేయనై ఉన్నటువంటి ఆ సేవా జీవితం నీకు కనబడకుండా చేస్తుందేమో. అరేపించు మొక్కమాట జ్ఞాపకం చేసుకోండి. పరిచయం చేసే పిల్లలు, ఇక నా లైఫ్ ఇంతే, ఇక నా బతుకింతే. రానున్న దినాల్లో గొప్ప సేవ నీ ద్వారా జరిగిస్తాడు దేవుడు. కానీ మన దృష్టి అది కనపడనివ్వదు. వరే నువ్వు ఇంతేరా బాబు, నువ్వు వాక్యం చెప్పలేవురా, ఏ రోజు గడ్డలాగా నువ్వు మాట్లాడలేవురా, నీకు ఎవడు రాడులా, నువ్వు ఎక్కడ సంఘం పెట్టవరా అంటది. నువ్వేం చేస్తావు? నిరుత్సాహం వచ్చేసి డేలా పడిపోతాం. ఇంక మేము చెప్పలేము, ఇంక మేము చేయలేము, మా పని ఇంక ఇంతే. వాటర్ బాటిల్ మోసుకుంటా, పట్టాలు వేసుకుంటా, లైట్లు కట్టుకుంటా, కెమెరాలు తీసుకుంటా, అయ్యగారు వెనకాల పాడుకుంటే ఇంతేననుకుంటారు పిచ్చి మోకాలు. మందదృష్టి ఫ్యూచర్ నువ్వు ఎదిగే విధానం చూపించదు, నువ్వు డెవలప్ అయ్యే విధానం చూపించదు, నువ్వు ఆశీర్వదించబడే విధానం చూపించదు, నువ్వు శుభప్రదంగా లీడ్ చేసే విధానం చూపించదు, నీకు ఒక మందిరం ఇస్తాడన్న దేవుడు చూపించదు, నువ్వు సేవలు అభివృద్ధి అవుతావన్న విషయాలు చూపించదు. జరుగుతున్న సిచ్యువేషన్ ఒక మొద్దురా అంటది, నువ్వు ఒక మొద్దురా అంటది, నువ్వు చేతగానవుడురా అంటది, నువ్వు పద్దాకలు తిట్టించుకోవటమేరా అంటది, నువ్వు పద్దాకలు తలదించుకోవటమేరా నీ బతుకు అంటది. ఇక నువ్వేం చేస్తావు? దానికి తల ఉమ్మేస్తావు. నువ్వేక అది చెప్పిన మాటే వింటావు, మన దృష్టి చెప్పిన మాటే. గమనిస్తున్నారా? అటువంటి ఆలోచనలు నీకు రాలేదంటావా? అటువంటి ఆలోచన ప్రేరేపణ ఎప్పుడు ఏ రోజులు వెళ్ళలేదంటావా? ఆ మంద దృష్టి నీకు రాలేదంటావా? ఆ మంద దృష్టి నీకు లేదంటావా? ఆలోచించండి ఒకసారి. అర్థమవుతుందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నేను రెండో విషయంలోకి వెళ్తాను.
మొదటిది అందరికి అర్థమైందా? మంద దృష్టి ఏం చేస్తుంది? నీ సిచ్యువేషన్ నీకు ఎదురు పెడుతుంది. ఫ్యూచర్ ఏమైనా కనపడేస్తుందా? ఫ్యూచర్ దేవుడు నీ కొరకు దాచించిన బహుమానాన్ని ఏమైనా చూపిస్తుందా? ఆ కెరీర్ ఏమైనా చూపిస్తుందా? ఏమి చూపించకుండా పరిస్థితులు మాత్రమే నీ కళ్ళ ముందు పెట్టి నీ నోటితో నిన్ను అనిపిస్తుంది నేను వేస్ట్ అని నువ్వు రాసుకుంటావు అన్నమాట. ఒక తీర్పు నీ నోటితో నువ్వే అంటావు, నా బ్రతుకు మారదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడైనా అనుండొచ్చు, జ్ఞాపకం చేసుకోండి. ఇక నా సిచ్యువేషన్ ఏదా కాదు. భర్త అంటున్నాడు భార్యని, ఇక ఇది దరిద్రోపది, ఇది మారదు అని రాసేస్తాడు. భార్య అంటది ఈడు మారడురా బాబు, ఈడు తాగుబోతాడు, ఈడికి మారడు అని రాసేస్తుంది. అంటే చూడండి మంద దృష్టి ఎంతకి దిగజారేటట్లు చేస్తుంది ఒక వ్యక్తి. తాగుబోతుని భర్త సువార్థికుడుగా మారబోతున్నాడు. ఆ విషయం ఏమకు తెలియదు. ఏముంది ఏమకి? మంద దృష్టి ఉంది. ఏముందండి? ఎలా చెప్పగలుగుతున్నావు అంటే భార్య డిసైడ్ చేసేస్తుంది వీడు తాగుబోతుడు, వీడు మారడు. చూసారా? కానీ దేవుడు ఆ తాగుబోతుడిని సువార్థికుడుగా వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈమెకు తెలియట్లేదు ఆ విషయం. వీడు తాగుబోతాడు, వీడు మారడని చెప్పేసి మూటగట్ట చదువుకుని వెళ్ళిపోతుంది పుట్టింటికి. లేరా అటువంటి వాళ్ళు? జ్ఞాపకం చేసుకొని హృదయించడం. ఆత్మనేత్రాలతో ఒక్కసారి చూడు. తాగుబోతుని భర్తలని ఆత్మనేత్రాలతో చూడు. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న జీవితాన్ని ఆత్మనేత్రాలతో చూడు. ఆత్మీయతలో నేలపాలైపోయిన జీవితాన్ని ఆత్మనేత్రాలతో చూడు. సముద్రంలో ఉవ్వెత్తు అలలు ఎగసపడుతున్న జీవితాన్ని ఆత్మనేత్రాలతో చూడు. ఈ రోజున దేవుడు అందరికీ ఆత్మనేత్రాలు అనుగ్రహించునుగాక. నువ్వు డిసైడ్ చేయొద్దు దయచేసి. ఏ ఒక్కరు నోటితో డిసైడ్ చేయొద్దు. ఏ ఒక్కరు తీర్పు తీర్చొద్దు. మంద దృష్టి కలిగిన వాడు మాత్రమే తీర్పు తీర్చేస్తాడు. మంద దృష్టి కలిగిన వాడు మాత్రమే డిసైడ్ అయిపోతాడు. మంద దృష్టి లేనివాడు డిసైడ్లోకి రాడు. ఈరోజు ఆర్థికం, రేపటి రోజు ఐశ్వర్యం అంటాడు వాడు. ఆత్మనేత్రాలు ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఆత్మనేత్రాలు లేకుండా మంద దృష్టి కలిగినోడు నేను వృద్ధాప్యుడిని, నేను ముసలోడిని, నేను చచ్చిపోతానంటారు. దయచేసి రోజున ఆ మంద దృష్టి ప్రభు తొలగించునుగాక. సంఘం మీదకు దేవుడు ఆత్మ దృష్టిని అనుగ్రహించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి మాత్రమే మహిమ. ఒకసారి యోబు గారిని చూద్దాం. 19వ అధ్యాయం 25వ వచనంని వెళ్ళండి ఒకసారి. 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. చదవండి. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. చూడండి అదొకసారి 26వ వచనం. అది చూడండి ఒకసారి. నా శరీరము చీకిపోయిన తర్వాత ఈ శరీరముతోనే నేను గట్టిగా చప్పలు కొట్టండి ప్రభుకి. అదే నిరీక్షణ అండి బాబు. శరీరం ఏమో చీకిపోతుంది, శరీరం ఏమో రాలిపోతుంది అంటున్నాడు. మళ్ళీ ఇదే శరీరంలో ప్రభు చూస్తానంటున్నాడు. యోబుకు ఉందంటారా మంద దృష్టి? లేదండి, యోబుకు మంద దృష్టి. యోబుకి ఆస్తంతా పోయి బిడ్డలంతా పోయారు, బానే ఉంది. ఇది చూడండి, ఆస్తి పోవడం కాకుండా, బిడ్డలు పోవడం కాకుండా, శరీరం అంతా గజ్జిపుండ్లు వచ్చి శరీరం చిల్లపెంకుతో గీక్కుంటుంటే అప్పుడు అంటున్నాడు నా శరీరం చీకిపోతుంది, కానీ ఈ శరీరంతోనే నేను ప్రభు చూస్తాను అంటున్నాడు ఆయన.
ఎంత గొప్ప ఆత్మదృష్టి కలిగిన వాడో యోబు. దేవునికి స్తోత్రం. ఈ శరీరం చీకిపోయినా పర్లేదు, ఇప్పుడు శరీరం చీకిపోతుందేమో, కానీ ఇదే శరీరాన్ని నా దేవుడు బలపరచగలడు అన్న ఆత్మదృష్టిని కలిగిన యోబుకు ఒకసారి చెప్పడు కాదండి. అసలు ఎంత గొప్ప ఆత్మదృష్టి కలిగి ఉన్నాడండి. అసలు డిసైడ్ అవ్వలేదు యోబు. ఈ శరీరంతోనే చూస్తాను అంటున్నాడు. ఆత్మతో చూస్తాను అనట్లేదు, వెళ్ళిపోయి మధ్యాకాశంలో చూస్తాను అనట్లేదు. ఈ శరీరంతోనే ఈ భూమి మీద నేను ప్రభుని చూస్తాను అంటున్నాడు. అసలుకి ఎంత అతనిలో ఉన్నటువంటి ఆత్మదృష్టిని రిసీవ్ చేసుకున్నాను. ఆత్మదృష్టి కావాలి అందరికీ కూడా. ఒకవైపు శరీరం చీకిపోతుంది, ఒకవైపు జనాలందరూ డిసైడ్ అయిపోతున్నారు వీడు చచ్చిపోతాడు, వీడి శరీరం కుళ్ళిపోద్ది, వీడి శరీరం అంతా ఏమీ ఉండదు అని జనాలందరూ డిసైడ్ చేస్తుంటే యోబు అంటున్నాడు ఈ శరీరంతోనే నేను ఆయన చూస్తా ఉన్నాను మీరు అంటున్నాడు. యోబుది ఏ దృష్టి? ఆత్మ దృష్టి యోబుది. మంద దృష్టి ఉందనుకో ఇంకేముంది, శరీరం అంతా కుళ్ళిపోతుంది, శరీరం అంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, శరీరం అంతా అదైపోతుంది ఇదైపోతుంది, నేను చచ్చిపోతాను. ఎవడంటాడు ఈ మాట? మంద దృష్టి కలిగినోడు అంటాడు అట్లాగా. కానీ యోబు గారిని దేవుడు నాకు పరిచయం చేశాడు. యోబుకి ఆత్మ దృష్టి ఉందరా, మంద దృష్టి లేదు. ఆ యోబులో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని నువ్వు రిసీవ్ చేసుకోమన్నాడు దేవుడు నన్ను. వెంటనే ఆ వచనం మీద నేను చేపెట్టి రిసీవ్ చేసుకోవడం మొదలు పెట్టానండి. ప్రభా ఇదిగో నిజమే నాయన, యోబులో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ దృష్టి నా మీద పని చేయనుగాక, మనందరి మీద పని చేయనుగాక, మనందరి మీద పని చేయనుగాక. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి పాయింట్, మంద దృష్టి ఉన్నవాడు ఏం చేస్తాడు? డిసైడ్ చేసేస్తాడు. పరిస్థితులను బట్టి డిసైడ్ చేసేస్తాడు, పరిస్థితులను బట్టి తీర్పు తీర్చేస్తాడు. మంద దృష్టి ఉన్నాడు. ఇస్సాకు అలానే చేశాడా లేదా? అలానే చేశాడు, అలానే చేశాడు. ఇస్సాకు తీర్పు తీర్చేసుకున్నాడు ఆయనకు ఆయనే, నేను చచ్చిపోతాను, నేను ముసలోడిని. ఈరోజు రాత్రి అలాంటి వాళ్ళు ఉన్నారేమో, దయచేసి మీరందరూ ఆత్మదృష్టి పొందుదురుగాక. ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలాగన్నా ఉండనివ్వండి, ఓకేనా? నీకేమీ అవ్వదు, నేను చెప్తున్నాను. నీకు ఎంత పెద్ద పరిస్థితి అన్నా నీ మీదకి రానివ్వు, ఎంత పెద్ద రోగం అన్న నీ మీదకి రాని, కానీ డిసైడ్ చేయదు దయచేసి. ఇక నా జీవితం అయిపోయింది అన్న మాట మాత్రం నీ నోట్లోంచి రానివ్వద్దు. ఇక వీడి బ్రతికింతే, దీని బ్రతికింతే, నా పిల్లల బ్రతికింతే, వాడు రోడ్లు పాలైపోతాడు, ఆడ అట్టగే తిరుగుతాడు, ఆడు నాశనం అయిపోతాడు, ఆడంతే అన్న తీర్పును నువ్వు తీర్చకుండా పాడైపోయి గంజాయికి అలవాటు అయిపోయి రోడ్లు పెట్టుకొని తిరుగుతున్న నీ పిల్లోడిని నువ్వు ఆత్మదృష్టితో చూడు. ఆత్మదృష్టితో చూస్తే బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని పరిచర్యకి వెళ్తున్నట్టు కనబడతాడు. ఆత్మదృష్టితో చూస్తే ఆత్మదృష్టితో చూస్తే కనపడింది నీకు, కానీ మన దృష్టి కనపడినిచ్చిందా? కనపడనివ్వదు ప్రియదైవజనమా. మరి ఎంతమంది జీవితాలు ఎలా డిసైడ్ అయిపోయారో నాకైతే తెలియదు. ఇక్కడ కూర్చుని బలిపీఠ ఎదురుగా కూర్చుని వింటున్న వారు చాలామంది మీ జీవితాలు మీరు డిసైడ్ చేసేసుకుంటున్నారు, మీ పరిస్థితిని మీరు డిసైడ్ చేసుకుంటున్నారు. దయచేసి ఈ రాత్రి ఎవరిలో ఆ మంద దృష్టి ఉందో ఒక్కసారి మీ రెండు చేతులు ప్రభుకు చూపించండి. యేసు నామమున మంద దృష్టి ఇప్పుడే నేను ఖండిస్తున్నాను, అది కనకపోవునుగా. ఇక రెండో విషయం కొద్దాం. మంద దృష్టి కలిగిన వాడిలో రెండో లక్షణం ఏముంటుందో నేను చూపిస్తాను. చదవండి, ఆదికాండం 27వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అమ్ములు పొదని నీ బిల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమును తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములు సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈ మంద దృష్టి కలిగిన వాడిలో రెండవ లక్షణం ఏంటో చెప్పనా? ఏమంటున్నాడండి అక్కడ ఇస్సాకు కొడుకుని పిలిచి, "ఒరేయ్, అడవికి వెళ్ళు, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మంచి మాంసం తీసుకొచ్చి నాకు ఇష్టమైన రుచికరమైన భోజనాన్ని తీసుకొని రా. నేను చావక ముందే ఇది జరగాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను రా ఏసావు. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం తేవాలి? ఇప్పుడు అడవికి వెళ్ళాలి. నువ్వు ఎలా చెప్తున్నాడు చూడండి. కన్న కొడుక్కి ఏం నేర్పిస్తున్నాడు చూడండి. మంద దృష్టి కలిగినాడు అడవికి పంపిస్తున్నాడు. అడవికి దేనికోసం?
వేటాడి మాంసాన్ని తెచ్చి రుచి కలిగిన భోజనాన్ని పెట్టాలంట. అప్పుడు ఆశీర్వదిస్తాడంట కొడుకుని. అప్పుడు ఆశీర్వదిస్తాడంట కొడుకుని. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక్కసారి ఇస్సాకు జీవితాన్ని పరిశోధించండి అందరూ. ఇస్సాకు జీవితాన్ని పరిశీలించండి. ఇస్సాకు ఎవరు? అబ్రహాము శారమ్మలకు పుట్టిన వాగ్దాన పుత్రుడు కాదా ఇస్సాకు? ఇస్సాకు భక్తిహీనుడా? ఇస్సాకు భక్తి తెలియనోడా? ఇస్సాకు వైరాగ్యాలు తెలియనోడా? ఇస్సాకు సమర్పణలు తెలియనోడా? ఇస్సాకు లోతైన అనుభవం తెలియనోడండి ఇస్సాకు? విశ్వాసము కలిగిన తండ్రికి పుట్టినోడు కదండి ఇస్సాకు. ఇస్సాకుకు తెలుసు కదండి తన తండ్రిని ఒకరోజు యెహోవా దేవుడు కొడుకుని బలిపడడానికి కొండ మీదకు తీసుకురావని దేవుడు మరలా కొడుకుని బలివ్వకుండా ఒక గొర్రె పిల్లను చూపించిన విషయం ఇస్సాకుకు తెలియదా? వాగ్దాన పుత్రుడని ఇస్సాకుకు తెలియదా? ఇంకో విషయం తెలుసా? అబ్రహాము ఈ శారమ్మలు ఏం చేసేవారంటే ఇస్సాకుని ప్రతిరోజు సాయంత్రం పూట పొలానికి పంపించేవాళ్ళు ధ్యానం చేయమని. ఒంటరి ప్రార్థన తెలిసిన వ్యక్తి ఇస్సాకు. మెలకువ కలిగిన వ్యక్తి ఇస్సాకు. మంచి ప్రార్థనా పరుడు ఇస్సాకు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. దేవుడు ఇస్సాకు పట్ల చేసిన కార్యం ఇస్సాకుకు తెలియదా? తెలుసండి. అంత ప్రార్థనా పరుడు, అంత భక్తి పరుడు, అంత ప్రతిష్ఠిత పరుడు, అంత సమర్పణ పరుడు, అంత వైరాగ్య పరుడు ఇప్పుడు ఏం నేర్పిస్తాడండి కొడుక్కి? అడవికి వెళ్ళమని నేర్పిస్తాడా? ఒరే ఏసావు, వేకువ ప్రార్థన చేయరా, తెల్లవారుజామున ప్రార్థన చేయరా, ఒంటరి ప్రార్థన చేయరా, బలమైన ప్రార్థన చేయరా, మోకాళ్ళ ప్రార్థన చేయరా, నేను నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ప్రార్థన చేయరా అని చెప్పేది పోక నువ్వు అడవికి వెళ్ళి నాకు భోజనం తీసుకురా, నువ్వు వేటాడు, నాకు రుచి కలిగిన భోజనం తీసినప్పుడు నేను ఆశీర్వదిస్తానండి. అదేం మాట అండి? మంద దృష్టి కలిగిన వాడికి ఆత్మీయ స్థితితో అనవసరం తెలుసా? శారీరకంగా మాట్లాడతాడు వాడు. శరీరానుసారులైపోతారు మంద దృష్టి కలిగిన వాళ్ళు. హలో, ప్రార్థనాపరుడే ఇస్సాకు. సమర్పణ తెలిసినోడు, ప్రతిష్ఠత తెలిసినోడు, వైరాగ్యం తెలిసినోడు, భక్తి తెలిసినోడు, అభిషేకం తెలిసినోడు, భాషలు తెలిసినోడు, దర్శనాలు తెలిసినోడు, ప్రవచనాలు తెలిసినోడు, అన్నీ తెలిసిన వ్యక్తి శరీరానుసారముగా మారిపోయాడు. కారణం మంద దృష్టి. ఈ మంద దృష్టి కలిగిన వాడు ఆత్మీయానుసారంగా నడవడు. మంద దృష్టి కలిగినోడు ఆత్మానుసారంగా మాట్లాడు, శారీరానుసారంగా మాట్లాడతాడు, శారీరకంగా మాట్లాడతాడు. వీడు మంద దృష్టి కలిగిన వాడు. నిజంగా తన కొడుకు చెప్తున్నటువంటి విధానం చూస్తే ఇస్సాకు ఆ పొజిషన్లో పెరిగినోడా? కాదు కదా. ఇస్సాకుకి బరువు బాధ్యతలు తెలియదా? కాదు కదా. ఇస్సాకు తండ్రి ఎవరండి? అబ్రహాం అండి. అబ్రహాము పేరెత్తితేనే జనాలు మిగురు కట్టుకుపోయేవారు, దత్తరిల్లిపోయేవారు. అటువంటి తండ్రికి పుట్టినోడు కాదండి ఇస్సాకు. పోనీ అబ్రహాము శారములు ఏమన్నా చెడు నడత నేర్పించారు ఇస్సాకుకే? కాదే. విశ్వాసాన్ని నేర్పించిన వారు, నిరీక్షణ నేర్పించిన వారు, భక్తిని నేర్పించిన వారు, ఏకాంత ప్రార్థన నేర్పించారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఇస్సాకు. మరి ఈయనకేం వచ్చిందండి? పిల్లలకు అలా నేర్పిస్తున్నాడు. అడవికి పొమ్మంటున్నాడు, ఒకడిని ఎక్కడ పంపించాడు? పొద్దునారాన్ని పంపించాడు, ఒకడిని ఇంకెక్కడ పంపించాడు? అడవికి పంపించాడు ఇంకొకడిని. ఏంటి ఇస్సాక, నీ తల్లిదండ్రులు అదే పెంపకంలో పెంచారా? నీ తల్లిదండ్రులు అలానే నిన్ను చూసారా? నీ తల్లిదండ్రులు పదనారాం పంపించారా? ప్రార్థనా జీవితం ఉండదు పదనారాం వెళ్తే. ఓ ఇస్సాక, నీ తండ్రి నిన్ను పొలానికి పంపించలేదా? జీవము కలిగిన సంఘానికి పంపించలేదా? మెలకువగా ఉండమని చెప్పలేదా? భక్తి జీవితం నేర్పించలేదా? ఏకాంత ప్రార్థన నేర్పించలేదా? నీ చిన్న కొడుకునేమో పదనారామ పంపిస్తున్నావు, నీ పెద్ద కొడుకునేమో అడవికి పంపిస్తావా? నీ తల్లిదండ్రులు ఇదే నేర్పించారా అంటే వాస్తవానికి అబ్రహాము శారమ్మలు ఇస్సాకుకు అది నేర్పించలేదు. ఇంకో విషయం ఏంటో చెప్పమంటారా? ఇస్సాకు పెళ్లి జరుగుతుంది అనగా అబ్రహాము ఎలియాజర్ని పెళ్లి కూతురింటికి పంపిస్తే
ఒంటెలు ఎలియాజరుతో సహా మోకరించారు. అవునా కాదా? ఇస్సాకు పెళ్లి ఎలా జరిగిందండి? ఆత్మీయంగా జరిగింది. ఇస్సాకుకి భార్య రాకముందు ఇస్సాకు కూడా ప్రార్థన చేయడానికి పొలానికి వెళ్ళాడు. తన పెళ్ళంతా ప్రార్థనాపూర్వకంగా జరిగింది. ఒంటెలతో సహా ప్రార్థన చేసే ఇస్సాకు పెళ్లికి తెలుసా విషయం నీకు? పెళ్లికి ముందు కూడా ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉన్నావు కదా ఇస్సాకు. ఏమయ్యా నీ లెవెల్ ఏంటి, నీ భక్తి ఏంటి, నీ సమర్పణ ఏంటి, నీ ప్రతిష్ఠత ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? నీ పిల్లలకి ఏనాడైనా మరే ఏకాంత ప్రార్థన చేయమని చెప్పాడు ఇస్సాకు. బైబిల్లో చూపించిన ఒకసారి ఆ మాట. ఏనాడైనా ఏకాంత ప్రార్థన చేయండిరా మాకులాగా ఏనాడైనా ఒరే మా తండ్రి ఇలాంటోడురా, నీ తాత ఇలాంటోడురా, నీ నాయనమ్మ ఇలాంటిదిరా, ఏనాడైనా చెప్పాడా పిల్లలకి? ఏనాడైనా భక్తిని నేర్పించాడా ఏసావుకి యాకోబుకి? ఏమండి, పదునారాం పంపిస్తాడు యాకోబుని, అడవికి పంపిస్తాడు ఏసావుని. మంద దృష్టి కలిగిన వాడి యొక్క విధానం చెప్తున్నాను నేను మీకు. ఆత్మ లెవెల్లో వాడు ఆలోచించడానికి అంత శరీరానుసారంగానే ఉంటుంది వాడు వ్యాపారం అంతా. ఆత్మానుసారంగా ఆలోచించిన వాళ్ళు రుచిగల భోజనాన్ని తిని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. చూడండి అది ఏం మాట. ఒకసారి మీరిద్దరు చక్కగా ప్రార్థన చేయండి. అన్నదమ్ములు ఇద్దరు ఏకాంతంగా వెళ్ళిపోండి, పొలానికి వెళ్ళండి, లేదంటే అరణ్యానికి వెళ్ళండి, లేదంటే కొండలు ఎక్కండి, మంచి ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పకపోగా ఇటువంటి మాటలు. ఏ తల్లి అయినా ఈరోజు వరే నువ్వు మంచి దైవజనుడు అవ్వాలి, 10 మందికి నువ్వు ఉపదేశాన్ని ఇవ్వాలి, 10 మంది నువ్వు పరలోకానికి తీసుకెళ్ళాలని ఏ తల్లి అయినా ఈ రోజులు చెప్పే తల్లి ఉందా ప్రపంచంలో? ఉందంటే చైతన్యం ఉంది. నువ్వు జనాల కోసం పనిచేయాలరా, నువ్వు దేవుని కోసం పనిచేయాలి, దేవుని రాజ్యం కోసం పనిచేయాలి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తానన్న తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో. మరి నువ్వు జాబ్కి వెళ్ళరా, నువ్వు హైదరాబాద్ వెళ్ళరా, నువ్వు చెన్నై వెళ్ళరా, నువ్వు వైజాగ్ వెళ్ళరా, మాకు పంపించరా, కుప్పలు మేము తింటాం. చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఆత్మీయంగా ఏ తల్లిదండ్రులు నేను మాట్లాడతారు పిల్లల విషయమే? పనికి వెళ్ళట్లేదని, ఉద్యోగం చేయట్లేదని, డబ్బు తేవట్లేదని, తెచ్చింది సరిపోవట్లేదని పిల్లల మీద అబండాలు వేయటం, పిల్లల్ని తిట్టడం, పిల్లల్ని అరెస్ట్ చేయడం, పిల్లల్ని టార్చర్ చేయడం, ఇవే కనబడుతున్నాయండి తల్లిదండ్రులకి. నేను నిజంగా చెప్తున్నాను, ఆత్మీయ స్థితి లేదండి. ఆత్మీయ స్థితి లేదు తల్లిదండ్రులకు. ఈరోజు ఉన్న తల్లిదండ్రులకు ఆత్మీయ స్థితి లేదు. పిల్లలు ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో గౌరవంగా ఉండాలి, దేవుడి పాటలు పాడాలి, నా బిడ్డ వాక్యం బోధించాలి, నా బిడ్డకి వాక్యపాత్మ రావాలి, నా బిడ్డ ప్రార్థన చేయాలి, నా బిడ్డ వీధి సువార్త చేయాలి, నా బిడ్డ దైవజనుడితో ఎదగాలి, దైవజనుడి ప్రక్కన ఉండాలి, దైవజనుడి దగ్గర అణిగి ఉండాలి అన్న ఒక విధానాలు తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరిలో కనపడట్లేదు ఈ రోజుల్లో. ఆత్మీయంగా ఆలోచించే తల్లిదండ్రులు కానీ పిల్లలను చూసుకుంటే పిల్లలు కూడా అలా లేరు ఈ రోజుల్లో. ఎవరి బిడ్డలు నేను దేవుని కొరకు వాడబడాలి, నేను దేవుని కొరకు నిలబడాలి, నా దైవ సేవకుడు నిలబడ్డాడు, నేను నిలబడాలి, నా దైవ సేవకుడు సమర్పణ, నా దైవ సేవకుడు ప్రతిష్ఠత, నా దైవ సేవకుడు ప్రార్థన, ఆయన యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క పోర్బలము నేను కలిగి ఉండాలన్న రోషం ఎవరి బిడ్డలో ఈరోజు రావట్లేదు. అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలన్న స్థితిగతులు రావట్లేదు. ఆత్మీయంగా ఎలా ఉందమ్మా? ఆత్మీయంగా ఎలా ఉన్నారు నీ జీవితం? ఆత్మీయంగా ఉండేవాడు మాట్లాడే మాటలు కాదు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు తీసుకున్న డిసిషన్స్ కాదు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు తీసుకునేటువంటి ఆ యొక్క మాట తీరవి కాదు. ఆత్మీయంగా ఉన్నాడు ఏం చేస్తాడు? ఏకాంత ప్రార్థన చేస్తాడు. ఆత్మీయంగా ఉన్నాడు ఏం చేస్తాడు? బలంగా ప్రార్థన చేస్తాడు. ఆత్మీయంగా ఉన్నాడు ఏం చేస్తాడు? అయ్యగారు చెప్పిన మాటలకు లోపడతాడు. ఆత్మీయంగా ఉన్నాడు ఏం చేస్తాడు? అయ్యగారు ఏం చెప్పాడో చేస్తాడు. ఆత్మీయంగా ఉన్నాడు ఏం చేస్తాడు? కొండలు ఎక్కుతాడు. ఆత్మీయంగా ఉన్నాడు ఏం చేస్తాడు? కొండల మీద ఎక్కి అనుభవాన్ని అనుభవిస్తాడు. ఎక్కిపోతాడు కానీ దిగిపోడు. ఆత్మీయంగా ఉన్నవాడు. ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు శరీర సంబంధంగా ఉన్నారు, దిగిపోతున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళు లేరా అని అడుగుతున్నాడు ప్రభు రాత్రి. నీకు మంద దృష్టి కాదా అని అడుగుతున్నాడు ఈ రాత్రి దేవుడు. ఆత్మీయంగా ఉన్నాడు ఎక్కటానికి చూస్తాడు కానీ దిగటానికి చూడడండి. హలో, ఎక్కటానికి చూస్తాడండి. పోనీ ఇస్సాకు కుటుంబం ఏమైనా ఆశీర్వదించబడిందా? మరి కొడుకునేమో అడవికి పంపించి ఇంకొకడినేమో పదునారమ్మకు పంపించి జీవితంలో శాపం
దరిద్రం, అష్ట దరిద్రం అంతా కూర్చుంది ఇస్సాకు జీవితంలోకి వచ్చి. ఒక పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు, భ్రష్టుడైపోయాడు. 20 సంవత్సరాల ప్రార్థనా జీవితం లేదు యాకోబు. ఒక పక్క చూస్తే ఏంటి అలా అయిపోయింది జీవితం అంతా. మొత్తం అందరూ శారీరకంగా మారిపోయారు. మళ్ళీ ఎవడ మారాడో చెప్పనా? ప్రతిష్ఠత, సమర్పణ, వైరాగ్యం, ప్రార్థన, ఉపవాసాలు, తెల్లని వస్త్రాలు, పరిశుద్ధత, కృప, మహిమ అన్నీ తెలుసునోడే మారిపోయాడు శరీరకంగా. తెలియనోడి గురించి నేను చెప్పట్లా, అన్నీ తెలుసు. ఇస్సాకు తల్లిదండ్రులు ఎవర్రా అంటే అబ్రహాము, శారమ్మ అని చెప్తారు. అబ్రహాము శారమ్మలో విశ్వాసం లేని వాళ్ళ విశ్వాసం భయంకరమైన విశ్వాసం, మామూలు విశ్వాసాలు కాదు వాళ్ళది. వృద్ధాప్యంలో అయినా దేవుడు చెప్పిన మాట జరిగితే నిక్కచ్చగా నిలబడిపోయాడు అబ్రహాము. అటువంటి అబ్రహాముకు పుట్టినటువంటి వారసుడి యొక్క విధానం ఎలా ఉందో చూడండి. ఏమొచ్చిందండి ఇస్సాకుకి? మంద దృష్టి ద్వారా తను ఒక శారీరకమైన వ్యక్తిగా మారిపోయాడు. పిల్లలకి కూడా ఆత్మీయ బుద్ధులు నేర్పించలేని స్థితిలోకి వచ్చేసాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి చూడండి. హలో, మంద దృష్టి ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. జాగ్రత్త, నీ మంచి కోసం చెప్తున్నాను నేను. మంద దృష్టి ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. మంద దృష్టి ద్వారా కుటుంబాలు నాశనం అయిపోతాయి. మంద దృష్టి ద్వారా కుటుంబాల మీదకి శాపం వస్తుంది. నువ్వు నేర్చుకుంటావని చెప్తున్నాను నీకు ఈ మాటలు, నేను భయపెట్టడానికి కాదు. ఏమైందో ఆలోచించండి. ఏశావు జీవితం కానీ ఇస్సాకు జీవితం ఏమైందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యాకోబు జీవితం కానీ, ఇస్సాకు జీవితం కానీ, ఏశావు జీవితం కానీ, వారి కుటుంబంలోనికి లేనిపోని శాపం, లేనిపోని దరిద్రము, లేనిపోని అపండాలు, లేనిపోని చికాకుతనాలు, లేనిపోని అల్లరితనాలు. దేని ద్వారా వచ్చినవన్నీ? మంద దృష్టి అండి. అది భయంకరం అండి మంద దృష్టి. ఆత్మీయుడిని ఎలా మార్చేస్తుంది మంద దృష్టి? శరీరానుసారుడుగా మార్చేస్తుంది. ఒక ఆత్మీయమైన వ్యక్తి దేవుడి మీద ఆధారపడ్డాక మొత్తం లోకం మీద ఆధారపడతాడు. దేవుడు ఏమీ చేయడు. ఏమంటారు వీళ్ళు? దేవుడు ఏమీ చేయలేడని లోకానుసారమైన విషయాల మీద ఆధారపడే వాళ్ళు ఎవరు? మంద దృష్టి కలిగిన వారు. దేవుడు వల్ల కాదండి అంటారు వీడు. ఎవడు? మంద దృష్టి ఉన్నాడు. కానీ ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తులు నా దేవుని వల్ల సాధ్యమవుతుంది. నరుని ద్వారా కానిది దేవుని ద్వారా అవుతుంది. అది ఆత్మీయమైన ఆత్మదృష్టి కలిగిన వాడు మాట్లాడవలసిన మాట. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇస్సాకుకి ఎడ్లు లేవా? బలిసిన ఎడ్లు ఉన్నాయి, లేవంటారా? మేకపోతులు లేవా? మేకలు లేవా? మొత్తం ఎక్కడ లేని పశుశాలంత ఇస్సాకు దగ్గర లేదా? ఉంది. దాంట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి వండమని చెప్పొచ్చుగా. అడవికే ఎందుకు పంపించాడు? ఆలోచించండి ఒకసారి. ఆత్మానుసారుడు శరీరానుసారుడుగా మారిపోతున్నాడు. ఈ రోజుల్లో భయంకరంగా దయ్యం పనిచేస్తుంది అందరి మీద. మన సంఘానికి నేను ఎక్స్ప్రెషన్లీ చెప్తున్నాను, మన సంఘానికి దేవుడే స్వయంగా నాతో మాట్లాడాడు. ఆత్మీయమైన బిడ్డల్ని శారీరకంగా మార్చేస్తున్నాడంట దుష్టుడు. ఇక మీరేం చేస్తారో చేసుకోండి. క్లియర్గా నేను ఆ స్వరాన్ని విన్నాను. ఆత్మలో రగులుతున్న వారిని టార్గెట్ చేశాడంట అపవాది. ఇక మీ ఇష్టం, మీరు యాద మార్చుంటే నేనేమి చేయలేను. ఇక జరగబోయే సిచ్యువేషన్కి నువ్వే కారకుడు అవుతావు, నువ్వే కారకురాలు అవుతావు. ఆ శాపానికి కానీ, ఆ దరిద్రానికి కానీ, ఆ నీచ నికృష్టమైన చండాలమైనటువంటి ఆ ఉపద్రవాలకు కానీ నువ్వే కారణమవుతావు. దేవుడైతే క్లియర్గా ఈ JHSMలో ఉన్న ప్రతి ఒక్కరికి అపవాదిగాడు మంద దృష్టిని కలగజేశాడంట. దేవుడు చెప్తున్నాడు, నీవు ఆత్మీయమైన వాడవు, శారీరకంగా మారిపోయావంట.
ఆత్మదృష్టి కలిగి ఉన్నవాడు ఒక్కసారిగా మంద దృష్టి కలిగి జరుగుతున్న ఉపద్రవాలను బట్టి డిసైడ్ అయిపోతున్నావంట, నా జీవితం మారదు, నా కుటుంబం ఇంతే, నా బ్రతుకు ఇంతేనా నీకు నీవే తీర్పులు తీర్చేసుకుంటున్నావంట. ఇక ఇలా ఉంటే నీ పరిస్థితి జరగబోయే ప్రతి ఒక్క ఉపద్రవాలకి, జరగబోయే ప్రతి ఒక్క విషమకరమైన పరిస్థితులకి కారణం నువ్వవుతావు. అపవాది అవ్వడు. నేను చెప్తున్నాను, ఈరోజు గనక ఈ ఉపదేశాన్ని సీరియస్గా నువ్వు తీసుకొని మందు దృష్టిని తొలగించి ఆత్మ దృష్టిని గనక కలిగి ఉండకపోతే జీవితాలు విచ్ఛిన్నమైపోతాయి. రెండో మాట ఎంతమందికి అర్థమైంది? గట్టిగా చెప్పండి. ఏమర్థమైంది రెండో మాట? మంద దృష్టి కలిగిన వాడు శారీరకంగా తయారైపోతాడు, శరీరానుసారంగా మాట్లాడతాడు. అమ్మా ఇంత ప్రార్థన చేసావు కదమ్మా, ఇంక దేవుడు వల్ల అవ్వదలే అమ్మా, మా వైపురా, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పిన పొట్లో ఏలు పెట్టి దాంట్లో పాలు పోయి దీంట్లో పాలు పోయి, ఇక చేసావు కదా ప్రార్థనలో, జరగట్లేదు కదా, ఇట్రా అట్రా. శరీరకమైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? శరీరకంగా అంటే చచ్చిపోతాని అంటే ఇటువంటి భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. ఒకరు బీరువా ఈశాన్యం లేదు, అందుకే నీకు ఇట్టాగుంది, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఒకసారి బీరువా ఇటు పెట్టి చూడు, తిప్పిసేస్తావు ఆ మాటిని. శరీరానుసారమైన మనసున్న వాళ్ళు చేసే పనులవి. మంచం ఇటు ఉండాలి, తల ఇటే పెట్టాలి. చేస్తున్నారా? మీ కుటుంబాల్లో చేసే ఉంటారు. ఎవరో చెప్పిన మాటలకు మంచాలు తిప్పడం, ఎవరో చెప్పిన మాటలకు బీరువాలు తిప్పడం, ఎవరో చెప్పిన మాటలకి ఇల్లును అలా కట్టించుకోవడం, ఎవరెవరో చెప్తున్న మాటలకి నువ్వు చేస్తున్నటువంటి, నువ్వు వస్తున్న చర్చ ఏంటి, నువ్వు వింటున్న బోధ ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి? మంద దృష్టి లేదా అని అడుగుతున్నాను ఈ రాత్రి నీకు. శరీరానుసారంగా మారిపోయావు కదమ్మా, మంద దృష్టి లేదా? ఎవడో వాస్తులు చెప్పాడు, ఎవడో ఈశానం అన్నాడు, ఎవడో ఏ దిక్కుమాలన్నాడో చెప్పాడు, నువ్వు తిప్పావు. మారిందా నీ జీవితం? వస్తువులు మార్చినంత మాత్రాన నీ జీవితం మారిందా? నీ బ్రతుకు మారిందా? నీ బిడ్డల జీవితం మారినాయా? ఆలోచించు ఒకసారి ఆలోచించు. మంద దృష్టి కలిగి నువ్వు చేస్తున్న ప్రతి పనులు కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది దేవునికి. ఏ ఒక్కరు కూడా దయచేసి అపోస్తలుల ఉపదేశాన్ని విని శరీరానుసారంగా ఏ ఒక్కరు ప్రవర్తించొద్దు. దేనిని గురించి మీరు పట్టించుకోక్కర్లేదు. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఇంట్లో సామాన్ ఏ మూలన్నా దేవుడు ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దయచేసి ఎవడెవడో మాటలు విని ఎవరెవరు ఏదో చెప్తున్నారని చెప్పి నువ్వు వస్తువులను మార్చినంత మాత్రాన, వస్తువులు తిప్పినంత మాత్రాన నీకేం ఒరిగేదేమి లేదు. జ్ఞాపకం చేసుకో, ఆలోచించండి దైవ వర్తమానాన్ని. ఇస్సాకు ఆత్మానుసారమైన ఇస్సాకు ఒక్కసారిగా శరీరానుసారంగా మారిపోయాడు. ఏమొచ్చిందండి ఇస్సాకుకి? మంద దృష్టి అండి. ఈ మంద దృష్టిని ఈ కుటుంబంలో ఒక్కడు కలిగితే చాలు, కుటుంబం విచ్ఛిన్నమైపోతాయి. ఒకవేళ నీకే ఉందేమో మంద దృష్టి, నువ్వే కలుగున్నవేమో మంద దృష్టి, లేదంటే నీ భర్తకుందేమో, లేదంటే నీ భార్యకుందేమో, లేదంటే నీ కొడుకుందేమో, లేదంటే నీ కూతురుకుందేమో. ఎవరికుందో అనవసరం, ఒక్కలుగుంటే చాలు జీవితం అంతా నాశనం అయిపోద్ది. ఆ మంద దృష్టి తొలగిపోవను కాకని ప్రార్థించండి ఈరోజు. ఆ మంద దృష్టి కంటికి కనపడకుండా దూరముగా పారిపోవను కాకని ప్రార్థన చేయండి. ఆ మంద దృష్టి ద్వారా ఆత్మీయుడు శరీరానుసారంగా మారిపోతాడండి. అది చాలా భయంకరం. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను ఈ రాత్రి నేను ఉపదేశాన్ని. మంద దృష్టి ఇంకా ఏం చేస్తుందో తెలుసా? మంద దృష్టి ఇంకా ఏం చేస్తుందో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి.
బాలుడైన సమూయేలు ఆ, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఉమ్, ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ఉమ్, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఉమ్, ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలమైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా ఉమ్. దీపము ఆరిపోకమునుపు ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. ఏలీకి మంద దృష్టి ఉంది. అతని మంద దృష్టి ద్వారా వెలుగుతున్న దీపం ఏమైపోయిందండి? ఆరిపోయింది. మంద దృష్టి ఉంటే దీపాలు ఆరిపోతాయి. ఆ దీపం ఆరకుండా సమయం లాంటి వాళ్ళు కావాలి. మళ్ళీ మంద దృష్టి కలిగిన వాడు కొంప ఆరిపోతాడండి. ఇది వాస్తవం. ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. ఏం చేశాడంటే సమయాలు దీపం ఆరిపోకముందు చదవండి. ఏం చేశాడండి? చదవండి ఒకసారి చదవండి. దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మందసం ఈ ఏలి కన్నులు ఎప్పుడైతే మంద దృష్టితో నింపబడ్డాయో దీపము ఆరిపోవటానికి ప్రయత్నం చేసింది. దీపము ఆరిపోవటానికి ప్రయత్నం చేసింది. మంద దృష్టి కలిగి ఉంటే దీపాలు ఆరిపోతాయి. మంద దృష్టి కలిగి ఉంటే ఆత్మీయ జీవితాలు ఆరిపోతాయి. మంద దృష్టి కలిగి ఉంటే సంసార జీవితాలు ఆరిపోతాయి. మంద దృష్టి కలిగి ఉంటే వ్యాపార జీవితాలు ఆరిపోతాయి. మంద దృష్టి కలిగి ఉంటే ఆరోగ్య స్థితులు ఆరిపోతాయి. మంద దృష్టి కలిగి ఉంటే రాబడి సిచ్యువేషన్ ఆరిపోతాయి. మంద దృష్టి కలిగి ఉంటే ఆత్మీయతలు ఎదగవిక ఆరిపోతావు. అందుకే ఒరే సమయంలో నీ దైవజనుడికి మంద దృష్టి కలిగి ఉందిరా. మంద దృష్టి ద్వారా అయ్యో దీపం ఆరిపోబోతుంది. సమయాలు దేవుడు కేకలేశాడు. సమయాలు దీపం వెలిగించడానికి అవసరమైంది దేవుడి దృష్టికి. ఎందుకంటే మంద దృష్టి కలిగి ఉన్న కుటుంబాలు ఆరిపోకముందు మంద దృష్టి కలిగి ఉన్న కుటుంబాలు ఆరిపోతాయండి. సమయాలను ఆహ్వానించడం ఈ జీవితాల్లోనికి. ఆయన వచ్చి ఆ బుట్టిని వెలిగిస్తాడు, నూనెను పోస్తాడు, వెలిగిస్తాడు. నిత్యము బలిపీఠం వెలుగుతూ ఉంటుంది సమయంలో ఉంటే. అందుకే దేవుడు ఆ దీపం ఎక్కడ ఆరిపోతుందోనని సమయంలో 3 సార్లు కేక వేశాడు. మంద దృష్టి కలిగి ఉంటే దీపాలు ఏమైపోతాయి? ఈ సర్వనాశనం. ఇక జీవితం కట్టిక చీకట్లోకి వెళ్ళిపోతే జీవితం. ఇక మీ ఇష్టం, మీ చేతులకు వదిలేశాను. దేవుడు కూడా ఉపదేశం ఇచ్చి మామూలుగా ఉండలేదు, క్లియర్గా చెప్పాడు. ఈ మినిస్ట్రీలో వస్తున్న ప్రతి ఒక్కరికి మంద దృష్టి కలగజేశాడని చెప్పాడు దేవుడు. అందుకే నేను ఎస్పెషల్లీ మీ వద్దకి వాక్యాన్ని తీసుకొచ్చాను. మీకు ఆటకైతనంగా మీ దగ్గరికి ఏ వారం ఏ వాక్యాన్ని నేను తీసుకురావట్లేదు, ఆటలాడుకోవడానికి నేను తీసుకురావట్లేదు ఉపదేశాలని. నువ్వేమి కలిగి ఉన్నావో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీతో నువ్వు సరి చేసుకోవాలి. ఈరోజు ఏం సరి చేసుకుంటావు? మంద దృష్టి ఉందయ్యా, ఈ మంద దృష్టి తొలగించి ఆత్మ దృష్టిని మనం అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే మంద దృష్టి ద్వారా దీపం ఏమైపోద్ది? నిజంగా చెప్తున్నానండి, కట్టిక చీకటి ఏర్పడిద్దండి నీ జీవితంలో. తర్వాత ఏ ఒక్కడు ఏమీ చేయలేడు. మీ ఇష్టం. ఇక మీరు ఏం చేయదలుచుకున్నారో ఈ రాత్రి చెయ్యండి. 3 విషయాలు నేను మరి ఒకసారి మీ జ్ఞాపకం తెచ్చుతున్నాను. మంద దృష్టి కలిగిన వాడు ఏం డిసైడ్ అయిపోతాడంటే, వస్తున్నటువంటి ఉపద్రవాలను బట్టి, వస్తున్న శ్రమలను బట్టి, వస్తున్న అప్పులను బట్టి, వస్తున్న రోగాన్ని బట్టి డిసైడ్ అయిపోతాడు. నా జీవితం ఇంకా అంతమైపోతుంది అని డిసైడ్ అయిపోతాడు మంద దృష్టి కలిగిన వాడు. వాడికి ఫ్యూచర్ చూడడానికి ఉంటుందా? ఆత్మ దృష్టి ఉండదు. వాడికి ఉంటుందా అండి? మంద దృష్టి ఉన్నాడికి ఫ్యూచర్ ఏం జరిగిద్దో, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు వీడికి తెలిసిద్దా? తెలియదు. వీడికి ఏం తెలిసిద్ది? ఎదురు ఉన్నటువంటి సముద్రమే వీడికి తెలిసిద్ది. ఇక మునిగిపోతానని వీడికి తెలిసిద్ది. ఇక నేను కొట్టుకెళ్ళిపోతానంటాడు వీడు. ఇక నేను బయటికి రానంటాడు వీడు. మంద దృష్టి కలిగినాడు. అది యోబు లాంటి వాళ్ళు అయితే శరీరం క్షీణించినా, శరీరం చీకిపోయినా ఈ శరీరంతోనే చూస్తానంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అది ఆత్మ దృష్టి కలిగిన వాడు లెవెల్. ఇంక 2వ క్వాలిటీ చెప్పండి. మంద దృష్టి కలిగిన వాడు ఎలా మారిపోతాడు?
వాస్తులు నమ్ముతాడు, దిక్కుమాలని అన్ని ప్రవచనాలు నమ్ముతాడు, ఇరుగు పొరుగు వారివి. నిజం, వాస్తవం, ఈ అబద్ధం కాదు. శరీరాను సంబంధమైన వాడు మనుషుల మాటలు విని వాడి జీవితాన్ని నాశనం చేసేసుకుంటారు. ఆత్మానుసారుడికి ఏ సామాన్ ఎక్కడున్నా ఒకటే. శరీరానుసారుడికి మాత్రమే డౌట్ కొడతా ఉంటుంది. శరీరానుసారమైన వాళ్ళు రోజులు చూసుకుంటారు, వారాలు చూసుకుంటారు, నెలలు చూసుకుంటారు. ఇవన్నీ ఎవడు చూసుకుంటాడు? ఇవన్నీ శరీరాను సంబంధమైన వాడు. ఈరోజు మంచిదా, ఈరోజు మంచిది కాదా, ఈరోజు శుభప్రదమైంది, ఈరోజు శుభప్రదమైంది రాదు, గడియలు ఎలా ఉంటాయి, రోజులు ఎలా ఉంటాయి, ఏ టైంలో వెళ్ళాలి, ఇవన్నీ చూడండి. మరి ఇవన్నీ ఎవడు చేస్తాడండి? మరి శరీరానికి సంబంధమైన వాడు కదండి. ఆత్మానుసారమైన వాడికి ఇవన్నీ అవసరం లేదు కదండి. అది రెండవ మాట. మూడవ మాట ఏంటి? మంద దృష్టి కలిగిన వాడికి ఇక దేహమే ఆరిపోతుంది. ఆత్మీయ జీవితం కనపడిద్దాళ్ళు, ఏ ఒక్క కోస కూడా కనపడదాళ్ళు. ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం ఉండదాడు. మొత్తం క్లోజ్, చీకటి, అంధకారం, కటిక దరిద్రం. మంద దృష్టి కలిగితే ఎంత భయంకరమైన ఉపద్రవాలు ఉన్నాయో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఇక ప్రార్థన చేయడానికి ప్రారంభం అవ్వండి. ఈ వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.